హలో అండి, వెల్కమ్ టు మూవీ పిచ్చి. ఇందులో మనం హీరోస్ గురించి హీరోయిన్స్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈరోజు అయితే నేను బాలకృష్ణ గారి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. బాలకృష్ణ గారు తెలియకపోతే ఎవరికైనా హీజ్ అన్ ఇండియన్ యాక్టర్, ఫిలిం ప్రొడ్యూసర్, పొలిటీషియన్ కూడా. ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ 2014లో మెంబర్ కింద ఎన్నికయ్యారు. అండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ ఎన్టీ రామారావు గారి 6th పుత్రుడు అయిన ఇతను ఏజ్ 14 ఉన్నప్పుడే డెబ్యూ చేశారు. ఇప్పుడైతే ఇతని ఏజ్ వచ్చేసి 64 years. ఇతను చాలా మంచి పనులు కూడా చేశారు. చైర్మన్ ఆఫ్ బసవ తారకం. ఇట్ ఈస్ అన్ ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ నేను హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి రాధికా ఆప్టే అండ్ బాలకృష్ణ గారు 2014లో లెజెండ్ సినిమాని, 2015లో లయన్ సినిమాని తీయడం జరిగింది. సో నా మెయిన్ కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు నేను రాధికా ఆప్టే బాలీవుడ్ మూవీస్ చూస్తే ఆమె షీ ట్రైస్ టు డూ దట్ కాంప్లెక్స్ క్యారెక్టర్స్, ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ rather than heroine roles కాకుండా మిగిలిన రోల్స్ చేద్దాం అనుకుంటారు. మరి I think the one industry I've struggled the most with is Telugu. Okay. That industry is so patriarchal and so sort of male dominant, male chauvinist. I mean, it's unbearable. And even their part in the films is like, tell us about the difference. Like there's no. వన్ థింగ్ ఐఎమ్ గ్లాడ్ ఈజ్ ఎవరో ఒకరు ఈ టాపిక్ గురించి మాట్లాడడం అయితే జరిగింది. రాధికా ఆప్తే ఈజ్ బ్రేవ్ టు టాక్ అబౌట్ అ బిగ్ పొలిటీషియన్, అ బిగ్ షాట్ లైక్ బాలకృష్ణ గారు. ఇంకా ఎక్కువ చూద్దాం ఇంకా ఆమె ఒపీనియన్స్. ఫస్ట్ నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి రాధికాకి అపాలజీస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మేల్ డామినేటింగ్ ఇండస్ట్రీ ఏంటంటే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీయే. Balakrishna for a vulgar comment he made against women on Friday. The 56-year-old actor happens to also be a Telugu Desam MLA from Hindupur and brother-in-law of Andhra Pradesh Chief Minister Chandrababu Naidu. నేను ఏమంటాను, నేను కొన్ని పాత్రల వరకే నేను చేయగలుగుతాను. అమ్మాయిలు అంటే పడమంటే అట్ట ఊరుకుంటారు మా ఫ్యాన్స్. ఊరుకోరుగా అమ్మాయిలు ఎంట పెట్టాలంటే ఊరుకుంటారంటారు. వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. కమిట్ అనే పోవాలి ఏదో ఒకటి. సో అలాగా సో ఒక్కొక్క పాత్రలు పెడతాను. సో మనం ముందు మాట్లాడుకున్నాం కదా, 2014లో ఎమ్మెల్యే కింద ఎంపికైన ఈయన 2016లో ఈ రిమార్క్స్ ఆడవాళ్ళ గురించి వేయడం నన్ను ఎంతో షాక్ గురి చేసింది. ఇప్పుడు కూడా నేను ఇంటర్వ్యూ చూసినట్టు ఇంత పెద్ద మనిషి అలాంటి డైలాగ్స్ ఎట్లా వేయగలరు అని ఆలోచిస్తాను నేను. మీరు ఇంతటితోనే అయిపోయింది అనుకుంటే ఇంకా అవ్వలేదు. నెక్స్ట్ మోస్ట్ పాపులర్ అంజలి గారితో ఉన్న ఆల్రెడీ రీసెంట్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో బాలకృష్ణ గారు అంజలి గారిని పుష్ చేసింది మొత్తం వైరల్ అయిపోయింది. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ ఇది వైరల్ అయింది. అండ్ ఇక్కడ నేను చూసిన పాయింట్ ఏంటంటే అందరూ కూడా అంజలి గారినే పాయింట్అవుట్ చేశారు, ఆమె నవ్వేసింది కదా సరిపోద్ది అని. సో చిన్మయి శ్రీప్రద ఒక సింగర్ మాత్రమే దీని గురించి మాట్లాడడం జరిగింది సోషల్గా. నేను బాలకృష్ణ గారికి హేట్ అనేమీ కాదు, కానీ నా మెయిన్ పాయింట్ ఈ వీడియోలో ఏంటంటే ఎలాగా పవర్ అండ్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు చిన్న చిన్న విషయాలు తప్పు చేసి ఈ పాలిటిక్స్ అండ్ ఫేమ్లో ఉన్న వాళ్ళకి చిన్న తప్పులు చేసిన ఎంత ఈజీయో తప్పించుకోవడమే నా మెయిన్ ఈ వీడియో ఉద్దేశం. బాలకృష్ణ గారు చాలా మంచి వ్యక్తి, అది నాకు కూడా తెలిసిందే. బసవ తారకం అన్న ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని స్థాపించారు హైదరాబాద్లో. అండ్ ఇది 2nd మోస్ట్ లార్జెస్ట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్గా పేరు పొందింది. సో మీరు దీన్ని పాజిటివ్గా తీసుకుంటూ ఆడియన్స్ తరపున కొన్ని రియాక్షన్స్ అండ్ సపోర్ట్ టువర్డ్స్ ఫీమేల్ యాక్టర్స్ ఉండాలని, అండ్ ఇలాంటి చిన్న ఈవెంట్ని కూడా వెంటనే తీసి పాయింట్అవుట్ చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో నాకైతే పర్సనలీ ఐఎమ్ నాట్ అ హేటర్ ఆఫ్ బాలకృష్ణ గారు. I do watch a lot of his films. Thank you so much for watching.